హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ వీడియోలో మీకు వచ్చి టైప్స్ ఆఫ్ బీమ్ సెక్షన్స్ గురించి చెప్తాను. మనకు మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బ్యాలెన్స్డ్ సెక్షన్, సెకండ్ వన్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్, థర్డ్ వన్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. సో ఈ 3 టైప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కొన్ని ఈసెట్ బిట్స్ కూడా చెప్తాను, అవి మీకు ఉపయోగపడవచ్చు. అసలు సెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియాలి, రియాక్షన్స్ ఎలా జరుగుతాయో తెలియాలి. ఫస్ట్ మీకు అది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకోండి, ఇది బీమ్ అనుకోండి, ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకోండి. మనకు వచ్చి ఈ టాప్లో కంప్రెషన్ జరుగుద్ది, ఈ కిందకు వచ్చి టెన్సైల్ జరుగుద్ది. రియాక్షన్స్ పైన కంప్రెషన్ జరిగితే కింద టెన్సైల్ రియాక్షన్ జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇది సరిపడండి, ఇందులో చూసుకుందాం. ఇదొక సెక్షన్ అనుకుంటే ఇది మనకు ఓవరాల్ డెప్త్ అవుతుంది. ఇది ఎఫెక్టివ్ డెప్త్, విడ్త్ ఆఫ్ ది సెక్షన్, అండ్ ఇవి బార్స్ మాట. అండ్ ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకోవచ్చు. చూడండి, ఏ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సెక్షన్ ఇన్ విచ్ స్టీల్ అండ్ కాంక్రీట్ రీచ్ దర్ మ్యాక్సిమం allowable stresses simultaneously is called as balanced section or critical section. బ్యాలెన్స్డ్ సెక్షన్నే మనం క్రిటికల్ సెక్షన్ అని కూడా పిలవచ్చు. సో ఈ సెక్షన్ ఏమవుతుందంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ అండ్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ సైమల్టేనియస్గా రీచ్ అవుతాయన్నమాట. రెండు ఒకే దగ్గర రీచ్ అవుతే అది మనకి బ్యాలెన్స్డ్ సెక్షన్ అవుతుంది అన్నమాట. చూడండి, ఎన్సీ వచ్చి క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, ఎన్సీ వచ్చి క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, ఎన్ఏ వచ్చి యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్. చూడండి, ఈ పైన మనకు వచ్చి కంప్రెషన్ జోన్ అన్నమాట, ఇది టెన్షన్. సిగ్మా సిబిసి వచ్చి పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్, ఇది స్ట్రెస్ ఇన్ టెన్సైల్. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. సో రెండు సైమల్టేనియస్గా రెండు సేమ్ ప్లేస్కి రీచ్ అవుతుంది, దాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటారు. నెక్స్ట్ వన్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. ఇన్ దిస్ సెక్షన్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ బ్యాలెన్స్డ్ సెక్షన్. బ్యాలెన్స్డ్ సెక్షన్ కంటే రీఇన్ఫోర్స్మెంట్ తక్కువ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఎన్ఏ లెస్ దెన్ ఎన్సీ. ఎన్ఏ అంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, ఎన్సీ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, ఎన్ఏ లెస్ దెన్ ఎన్సీ. దీనికి మూమెంట్ ఆఫ్ రెసిస్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెంట్ ఈక్వల్ టు సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ డి మైనస్ ఎన్ఏ/3. సిగ్మా ఎస్టీ అంటే టెన్జైల్ స్ట్రెస్ ఇన్ స్టీల్, ఏఎస్టీ ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్, డి వచ్చి ఎఫెక్టివ్ డెప్త్ మైనస్ ఎన్ఏ/3. ఎన్ఏ అంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్. ఇది అబ్జర్వ్ చేయండి కరెక్ట్గానే, లేకపోతే మీరు ఏం చేస్తారంటే యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ బదులు క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ వేస్తారు. ఇక్కడ డి ఎఫెక్టివ్ డెప్త్ వేయాలి, కానీ మీరు ఓవరాల్ డెప్త్ వేసేస్తారు. సో బీ కేర్ఫుల్, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. చూడండి, in this section area of steel provided is more than that is required for a balanced section is called as over reinforced section. over reinforced సెక్షన్లోకి వచ్చి మనం ఇచ్చిన సెక్షన్ కంటే ఇచ్చిన బ్యాలెన్స్డ్ సెక్షన్ కంటే రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. చూడండి, రీఇన్ఫోర్స్మెంట్ మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ ది సెక్షన్ వచ్చి ఎన్ఏ గ్రేటర్ దెన్ ఎన్సీ అవుద్ది. యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ కంటే క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో అబ్జర్వ్ చేయండి. చూడండి, యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ అంటే క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ ఎన్ఏ కంటే ఎన్సీ తక్కువ ఉంది. సో దీనికి మూమెంట్ ఆఫ్ రెసిస్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆఫ్ సిగ్మా సిబిసి ఇంటూ బి ఇంటూ ఎన్ఏ ఇంటూ డి మైనస్ ఎన్ఏ/3. ఆఫ్ సిగ్మా సిబిసి అంటే కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్, బి వచ్చి విడ్త్ ఆఫ్ ది సెక్షన్, ఎన్ఏ వచ్చి యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, డి వచ్చి ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ మైనస్ యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో ఇది వచ్చి మనకి
ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అవుద్ది. మనకి బయట బీమ్లనే డిజైన్ చేస్తారు. సో మనం డిజైన్ చేసేటప్పుడు ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అనేది తీసుకోరు. ఎందుకంటే మనకి కాంక్రీట్ సెక్షన్ అనేది బ్రిటిల్ మెటీరియల్, మీకు తెలిసి ఉంటుంది. మనకు వచ్చి బ్రిటిల్ మెటీరియల్ అవుతుంది. సో బ్రిటిల్ మెటీరియల్ అవడం వల్ల మనకి క్రాక్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. సో క్రాక్స్ ఎక్కువ రావడం వల్ల మనం ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అనేది వాడమాట. మ్యాక్సిమం అందరూ అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీమ్ తీసుకున్నామంటే ఇది కంప్రెషన్ అవుతుంది, ఇది టెన్షన్ అవుతుంది, ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అండర్ రీఇన్ఫోర్స్ తీసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట, కొంచెం బెండ్ అయినా ఓ సెక్షన్ బెండ్ అవుతుంది అన్నది తెలుస్తుంది మనకి. అది తీసుకుంటే ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ తీసుకుంటే మనకి తెలియదు అన్నమాట, ఎందుకంటే క్రాక్స్ అనేవి ఏర్పడిపోతాయి. సో మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఎన్ఏ లెస్ దెన్ ఎన్సి, యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ లెస్ దెన్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో మీకు అర్థమై ఉంటుంది. డౌట్స్ అంటే అడగండి. ఇది వచ్చి మనకి కంప్రెషన్ జోన్, టెన్షన్ జోన్ అవుద్ది, ఇది కంప్రెషన్ జోన్ అవుద్ది. అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చి చూడండి, యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చే ఫార్ములా bn²/2 = m × AST × d - NA. మనకి m అంటే మాడ్యులర్ రేషియో అవుద్ది. మాడ్యులర్ రేషియో వచ్చి 280/3 × సిగ్మా CBC. మనం m ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనం ఎలా తీసుకున్నాం అంటే IS 456/2000 కోడ్ బుక్ ద్వారా ఈ వాల్యూ అనేది తీసుకుంటాం మనం. సిగ్మా CBC అంటే కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అవుద్ది. సో యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి క్రిటికల్ డెప్త్ అంటే NC = 1/1 + సిగ్మా ST/m సిగ్మా CBC × D బాగా గుర్తుపెట్టుకోండి. D వచ్చి మనకి ఎఫెక్టివ్ డెప్త్, NA వచ్చి యాక్చువల్ డెప్త్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్, సిగ్మా ST అంటే టెన్జైల్ స్ట్రెస్ ఇన్ స్టీల్. సో ఈ విధంగా మనం యాక్చువల్ డెప్త్, క్రిటికల్ డెప్త్ అంటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటి ద్వారా మనం ఈ MR ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. మూమెంట్ ఆఫ్ రెసిస్టెంట్ అండర్ రీఇన్ఫోర్స్డ్ అండ్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్లో ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి మెయిన్ ఇయే కదా, NA > NC ఆర్ NA < NC. ఈ రెండు వస్తే దాన్ని బట్టి NA < NC అంటే అండర్ రీఇన్ఫోర్స్డ్ అని, NA > NC అంటే ఓవర్ రీఇన్ఫోర్స్డ్ అని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మీకు ఈ సైడ్ బిట్స్ చెప్తాను కదా, చూడండి. మనకి ఈ సైడ్ బిట్స్ వచ్చి ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పాయిజన్ రేషియో ఈజ్ 0.5. చూడండి 0.5. ఇది ఖచ్చితంగా అడుగుతాడు ఈ సెట్ బిట్స్లోని. ప్రీవియస్ పేపర్లో కూడా అడిగాడు. ద మాడ్యులర్ రేషియో ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్టీల్ 2 × 10⁵ Nm². ఇది మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి. హైట్ ఆఫ్ ది బార్ ఇన్ kg/m = dia²/162.2. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఒక బార్ ఒక వెయిట్ తెలియాలంటే ఫార్ములా గుర్తుండాలి. ఇది కూడా ఈ సెట్ బిట్ అడుగుతాడు. నెక్స్ట్ వన్, గ్రేడ్ ఆఫ్ ది కాంక్రీట్ నామినల్ మిక్స్ ప్రొపోర్షన్స్. M5 వచ్చి 1:5:10. 1 అంటే సిమెంట్, 5 అంటే ఫైన్ ఆర్గేట్, C అంటే కోర్స్ ఆర్గేట్. సో M5 వచ్చి 1:5:10. M7.5 వచ్చి 1:4:8. M10 వచ్చి 1:3:6. M15 వచ్చి 1:2:4. M20 వచ్చి 1:1.5:3. ఇవి మీకు చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి 1 అనేది. నెక్స్ట్ వన్, 5 డబుల్ చేసుకోండి. ప్రతిదీ అలా డబుల్ చేస్తాడు. 5 అంటే 10, 4 అంటే 8, 3 అంటే 6, 2 అంటే 4, 1.5 అంటే 3. సో ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వన్ చెప్పాను కదా మీకు, మాడ్యులర్ రేషియో M = 280/3 × సిగ్మా CBC. సిగ్మా CBC వచ్చి పర్మిసిబుల్ కంప్రెసివ్ స్ట్రెస్ డ్యూ టు బెండింగ్ ఇన్ కాంక్రీట్. యూనిట్స్ వచ్చి Nm². సో ఇవి మనకి ఇంపార్టెంట్. నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు అడగచ్చు నన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.